హాయ్ అండి. ఈరోజు పనగంటి కూరతోనే పచ్చడి ఎలా చేయాలో మా తీరులో చూపిస్తాను. నేను 3 కట్టలు పనగంటి కూర తీసుకున్నాను. 3 కట్టలకి 3 టమాటాలు వేసుకుంటే బాగుంటుంది. 3 టమాటాలు, 10 ఎండుమిరపకాయలు అండి. ఇవి ఒక 5 ఎండుమిరపకాయలు, ఒక 15 వెల్లుల్లిపాయలు. ఇవి పచ్చివి వేసుకొని రుబ్బుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, కావలసినంత నూనె, తక్కువే వేసుకొని వేపుకుంటే సరిపోతుంది. పోపుకి మళ్ళీ కొంచెం నూనె వాడుకోవాలి, తగినంత ఉప్పు. ఇవి పోపు దినుసులు అండి. ఒక ఆవాలు, మినపప్పు 1 స్పూను, శనగపప్పు 1/2 స్పూను, జీలకర్ర, ఒక 3 ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసుకొని పోపు పెట్టుకుందాం. ప్రొసీజర్ చూపిస్తాను రండి. ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఈ గింజలు నూనెలో వేగితే చాలా బాగుంటుందండి. కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు టమాటాలు వేసేస్తున్నాను. టమాటాలు కొంచెం మగ్గేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత పనగంటి కూర దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గబెడదాం. ఇదండి కొంచెం మగ్గాయి కదా, ఇలా మగ్గితే అప్పుడు పనగంటి కూర వేసుకుందాం. పనగంటి కూర చాలా మంచిదండి, హెల్త్కి, కళ్ళకి చాలా మంచిది. ఆకుకూరలు అన్నీ కూడా కళ్ళకి మంచిది, బ్లడ్ చేరుతుంది. కానీ పనగంటి కూర అయితే మటుకి మెయిన్ కళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఇది బాగా మగ్గబెట్టేసుకుందాం. కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని మగ్గబెట్టుకుందాం. మనకు రుచికి తగినట్టుగా ఉప్పు, కొంచెం పసుపు బాగా కలిపేసుకుందాం. బాగా ఇలాగా మూత తీసుకొని బాగా కలుపుకుంటూ మగ్గబెట్టుకోవాలి. ఇగోండి బాగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. చల్లారిపోయాక మిక్సీ చేసుకుందాం. బాగా చల్లారిపోయిందండి, మిక్సీ పట్టేసుకుందాం. ఇగోండి చింతపండు కూడా ఇప్పుడు వేసేస్తాను. వేస్తానండి. వెల్లుల్లిపాయలు కొంచెం నలిగిన తర్వాత వేస్తాను. చింతపండు కూడా వేసి ఇప్పుడు బరకగా రుబ్బుకుందాం. అప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుందాం. చూసారా, ఇలా బరకగా ఆడుకొని ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని ఆడుకోవాలండి. నేను ఇంకొంచెం వాటర్ వేస్తాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు కొంచెం కలర్ మారాక పోపులు వేసుకుందాం. ఇగోండి ఇలా మారితే సరిపోద్ది. ఇప్పుడు పోపులన్నీ వేసుకుందాం. నాకైతే పచ్చడిలోని ఉప్పు సరిపోయిందండి. ఉప్పు చూసుకొని మీరు వేసుకోండి. ఏంటి కరివేపాకు, ఇగుండి రెడీ అయిపోయింది పనగంటి కూర పచ్చడి. ఇది నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలకి నెయ్యితో కలిపి పెట్టండి, చాలా ఇష్టంగా కూడా తింటారు. ఉట్టిగా కూడా తినొచ్చు. నెయ్యి వేసుకొని తింటే మటుకి చాలా బాగుంటుంది. చాలా కమ్మగా ఉంటుంది. అట్లలోకి బాగుంటుంది, టిఫిన్లోకైనా బాగుంటుంది, టిఫిన్స్లోకైనా బాగుంటుంది, అన్నంలోకైనా బాగుంటుంది. ఈ పచ్చడిని మీరు కూడా చేసి నాకు కమెంట్ చేయండి. మరి ఇంకెన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.